వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కొడంగల్కు సంబంధించిన కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెట్ చౌక్దో అన్నారు. బుధవారం ఆమె తాండూరులో కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన మ్యాపు పరిశీలించి అన్ని రూములకు సీరియల్ నంబర్లు వేయాలని, సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ గదిని ఏర్పాటు చేయాలని, వాటర్, లైట్స్ మరియు మౌలిక సౌకర్యాలతో వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా కల్పించాలని, ఆ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె జిల్లా ఆసుపత్రి మరియు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ప్రతి వార్డులో కలియ తిరుగుతూ అక్కడి సిబ్బంది మరియు చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వైద్యం ఎలా అందుతుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. ఇంకా ఏమైనా పరికరాలు అవసరం ఉన్నాయా అని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. ఇక వైద్యులు మరియు వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇంకా ఆమె వెంట సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, కొడంగల్ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, జిఎస్ మాలతి, సూపరింటెండెంట్ సునీత, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బి రాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ, కాంట్రాక్టర్ చంద్రశేఖర్, ఈఈ ఉమేష్, సంబంధిత అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ మెడికల్ కాలేజ్ మనం అప్లై చేసాము. ఈ సంవత్సరం మనకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో 50 స్టూడెంట్స్ను తీసుకునే కెపాసిటీతో మనం ఈ మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టాము. సో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల తాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని మనం టెంపరీగా కొడంగల్ మెడికల్ కాలేజీగా చూపిస్తున్నాము. అదేవిధంగా కొడంగల్లో ఉన్న హాస్పిటల్, దానికి అటాచ్డ్ హాస్పిటల్గా వీటిలో ప్రిపరేషన్లో పార్ట్గా మన స్టూడెంట్స్ని హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఏగా నేను, హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్స్ అందరం కలిసి ఈ బిల్డింగ్ని విజిట్ చేసి ఇందులో స్టూడెంట్స్ ఉండటానికి కావలసిన మరమ్మతులు అవి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మన కొడంగల్కి 50 మంది స్టూడెంట్స్ని తీసుకుని కొత్త మెడికల్ కాలేజీ కోసం జరిగే ప్రిపరేషన్స్లో ఈ విజిట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యి ఈ సంవత్సరం మనం విద్యార్థుల్ని కొడంగల్ వైద్య కళాశాలలో తీసుకునే ప్రిపరేషనే జరుగుతూ ఉంది. విద్యార్థులు ఎంతమంది?